వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి, ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగనివ్వాలి. పోపు వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బయటకు తేలేంత వరకు వేపుకోవాలి. అప్పుడే ఆనియన్ పేస్ట్ వేగినట్టు. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ముందే వేసుకుంటే కూర అంటుకుంటుందండి. నేను నాన్ స్టిక్ అడ్డం వల్ల అంటుకోదు, కానీ నార్మల్ కడాయి అయితే అంటుకుంటుంది. సో అందుకని ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ చికెన్ బాగా ఉడకనివ్వాలి. చికెన్కి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. ఇది బాయిలర్ చికెనే కనుక చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. మీరు కావాలి అంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు. ఫారం కోడి, నాటుకోడికి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, కానీ బాయిలర్ కోడికి వాటర్ యాడ్ చేసుకోవసరం ఉండదండి. చూడండి, ఆయిల్ ఈ విధంగా బయటకు తేలింది అంటే చికెన్ ఉడికినట్టే. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చికెన్ కర్రీ రెడీ. మీకు గన్న వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.